అరే రే ఇక్కడ ఉన్నది రా ఇక్కడ ఉరుకు కొన. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇక్కడ వీళ్ళ చేతుల్లో చూడొచ్చు గైస్, మీకైతే 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ అయితే కనిపిస్తున్నాయి కావచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఈ వాటర్ బాటిల్స్ తో మేము ఫిషింగ్ అయితే చేయబోతున్నాము. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్ గా ఒక రీల్ వచ్చేసి చాలా వైరల్ అవుతుంది. అదేంటిది అంటే గోదావరి రివర్ కదా, అదే గోదావరి రివర్ లో అంటే నీళ్లు పోతుంటే దాంట్లో ఈ బాటిల్స్ ని యూజ్ చేసి ఫిషింగ్ అయితే వేస్తున్నారు. మా దగ్గర కూడా బొందలో చేపలు అయితే ఉన్నాయి. ఈ రోజు మేము ఆ డిఫరెంట్ టెక్నిక్ ని అయితే యూజ్ చేయబోతున్నాం. దాన్ని యూజ్ చేసి ఫిషెస్ ని మనం క్యాచ్ చేయగలమా లేదా అని టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి గైస్ క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మాకు అందిన సమాచారం ప్రకారం తెల్ల బాటిల్ వాడితే ఎక్కువ వాడతాయడం, మతినేయడం వెరైటీ గ్రీన్ కలర్ బాటిల్ వాడుతుండు. నేను ఈ అద్దాలు తెచ్చుకున్నాను, డైరెక్ట్ వాడతా. మనకి అద్దాలు పెట్టుకున్న వరకు తెల్ల కలర్ కనబడుతుంది కావచ్చు. ఫస్ట్ మనం ఈ బాటిల్ ఇందాక కడిగేసుకోవాలి. ఇట్లా కడిగేసుకున్న తర్వాత ఈ వెయిట్ బిల్లలు దారం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎట్లా అటాచ్ చేసుకోవాలని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడికి కడిగేసుకుందాం. ఈ టెక్నిక్ని ఎందుకు వాడుతున్నాం అంటే చేప ఎప్పుడు కానీ జిగ్ అనుకున్న ముంగడికే పోతుంది, జిగ్ అనుకున్న వెనకకి రారాదని. రివర్స్ గేర్ ఉండదు దానికి. దీని లోపల దానికి ట్రాప్ చేసి ఐటమ్ ఏమైనా పెట్టినాం అనుకోండి, జిగ్ అని వచ్చి ఇలా దొరుకుతుంది. తర్వాత మరి దీన్ని ఇట్లా గుంజుకున్నాడు కదా, దీనికి రివర్స్ రాదు కాబట్టి ఇట్లా మీదకి వచ్చేస్తారట. కాన్సెప్ట్ అదే, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. గాలం వేసినప్పుడు చేప కొట్టుకుంటుంది, మరి ఇప్పుడు కొట్టుకోదా? దీనిలో పడ్డాక దీన్ని నూక్కపోతుంది ఇట్లా, నీకే తెలవాలి కాదు, దాన్ని పట్టుకొని ఉంటావు. ఇవి చేపలు పట్టనికే కాదు, అటు ఓనికి కూడా యూజ్ అవుతాయి ఇవి. బాటిల్కు దారాలన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత ఇది వాటర్లో వేస్తే లోపల మునగాలి కదా చేప దీంట్లో పోవని అంటే, అందుకోసం వెయిట్ బిల్ అయితే తీసుకొచ్చిన. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్కరికి 2. వెయిట్ బిల్లలు కట్టుకోనికి హోల్స్ అయితే చేస్తున్నాం. హోల్స్ ఏ రకంగా చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం కట్టిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు చూస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. మా వాళ్ళని జేవేర్ తీసుకురా అంటే మర్చిపోయి వచ్చారు, దీంతో కొట్టలేదు. మతిని కాడే కట్ చేసి అన్న పెట్టి వచ్చిండు. అందరు ఇటు సైడ్ నుంచి వాడరు, ఇంకో సైడ్ వాడరు అనుకో, 2 దిక్కుల ఖరాబ్ అవుతుంది. ఈ హోల్స్ ఎక్కువ వేయకూరు, ఇళ్ళకెళ్ళి మనం వేసే మెటీరియల్ బయటికి పోదు. ఫైనల్గా మన డబ్బా గాలం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా రెడీ చేసినా మీరు ఒకసారి చూడుర్రి. ఈ వేటి బిల్లలు వచ్చేసి ఒకటే సైడ్ కట్టిన, ఇక్కడ 2 హోల్స్ ఇక్కడ 2 హోల్స్ వేసుకొని ఒక దారంతో ఇటు సైడ్ కట్టేసిన, ఇంకొక సైడ్ పైన హోల్స్ ఇటు సైడ్ పైన హోల్స్ పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేసిన. గింతే, ఇలా పెద్ద ఏం లేదు. ఈ వేటి బిల్లలు ఎందుకు కట్టినామంటే మనం డబ్బాల మాల్ మెటీరియల్ వేసి అది లోపల వేసేస్తాం కదా, డబ్బా ఇట్లా కావచ్చు దాంట్లో ఉండే మెటీరియల్ అంతా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వేటి బిల్లలు ఈ ముంగట ఒకటి వెనుకొకటి కట్టే వరకల్లా మనం లేయంగానే డబ్బా కరెక్ట్ ఇట్లనే పోతుంది, కిందికి ఇట్లా పోయి కింద భూమి మీద ఆగిపోతుంది. సో దాన్ని చేప తినడానికి ఇట్లా వచ్చేస్తాను అన్నమాట. ఇది మన ఫిష్ అనుకుంటే ఈజీగా వస్తాయి, తినుకుంటూ లోపల జరిగి డబ్బా నాటి నూకపోతుంది. మనకు అక్కడ అర్థమవుతుంది కాబట్టి ఇట్లా గుంజుకుంటే ఇక రివర్స్ గేర్ ఉండదు కాబట్టి బయటకే వస్తుంది చక్కగా, వెరీ ఈజీ. మేము బ్లూ కలర్ తాడుని అయితే వాడుతున్నాం దీని మీదకి వెళ్ళి. ఇక మీరు దీని ప్లేస్లో ఆ తాడు కూడా వాడచ్చు. ఒకవేళ దీనికి వల్లే దీన్ని చూసి భయపడి పాలకపోతే మేము తర్వాత చేంజ్ చేస్తాం దాన్ని. చాలా మంది ఈ వీడియో షూట్ చేసిన వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారు అంటే, వైట్ కలర్ డబ్బా కాకుండా వేరే డబ్బాలు వాడితే పడతలేవని కామెంట్ చేసారు. సో అందుకోసమే మేము టెస్ట్ చేస్తున్నాం, అసలు దీంట్లో పడతా లేకుండా దీంట్లోనే ఎక్కువ పడతాయా ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎక్కువ పడతాయి. మొత్తం సెటప్ అయితే గైస్ కంప్లీట్ అయింది. మంచిగా ఒకటి తయారు చేసుకున్నాం ఇటువంటి డబ్బాలు. ఇక వేటకైతే వెళ్తున్నాం, వెళ్దాం చూద్దాం ఎన్ని వాడతారా ఏమో. ఇది చెప్పడానికి అయితే వాడట్లేవు, కావచ్చు నాది ఇంటర్ కావచ్చు. మీరు అందరూ మేము బట్టే బొందలా ఎన్ని ట్రిక్కులు వాడినా ఒక్కడుగుతా వాళ్ళే ఇప్పటికి ఒక సభ అంటే పడితే మాత్రం సాయనకు అస్సలు ఒక్కడు కూడా. ఈ
ఈ వీడియోలో మనం చేపలకు అయితే ఫుడ్ లాగా యూజ్ చేయబోయే ఐటమ్ ఏంటిది అంటే మైదం పిండి. మీరు ఇక్కడ కూడా వచ్చి దీంట్లో అవుతుంది. మనం దీంట్లో వేయాల్సింది ఏం లేదు, మైదం పిండిని దీంట్లో వేయాలి. ఆ తర్వాత దీన్ని వాటర్లోకి అయితే ఇసిరేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపలకు ఒక ఎర్రనైతే తయారు చేయాలి. ఎర్ర కోసం మేము ఏం చూస్తున్నామంటే మైదాపిండి అయితే యూజ్ చేస్తున్నాం. ముద్ద కలిపి లేయద్దు. ముద్ద కలిపి లేచినామంటే మనం బాడీలో లేచేయగానే ముద్ద అలాగే బయటికి పడిపోతుంది, చేప పడదు. సో ముద్ద కలిపి వేయద్దు అంటే ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చేప ఫస్ట్ దీంట్లో కొన్ని నీళ్ళు పట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వస్తాయి, బాగా కాదు, కొన్ని పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పిండి వేసుకున్నాం. ఈ హోల్స్ పెద్దగా అయితే ఇళ్ళకి వెళ్ళి మాల్ పడిపోతుంది. సో హోల్స్ పెద్దగా కాకుండా చూసుకోవాలి. మనం వాళ్ళు వేసిన బాటిల్ అయితే మునిగింది కదా, ఒకవేళ చేప పోయింది అనుకోండి దాన్ని ముంగడికి పుష్ చేస్తుంది, మనం బాటిల్ గుంజుకోవాలి. అదే మన పని. గాలాలే అంటే గాయస్, గాలాల కంటే ఘోరంగా ఉంది ప్రాసెస్. వేసి దగ్గర 10 నిమిషాలు అవుతుంది. ఒక్కసారైనా దానికి పుష్ కూడా ఇస్తలేదు. పంచలి ఒకళ్ళ దాంట్లో పడతాయేమో అని ప్లేస్లో అయితే చేంజ్ అవుతూ ఉన్నాం. అయినా కూడా ఏం చల్లం లేదు చేపలు. పెద్దగా ఉందా చేప గిడికి వచ్చి? కాడికి వచ్చింది 2 కిలోలు. పెద్దగా ఉందా? ఇంటూ రాబులు. దగ్గర గాయస్ అర్ధగంట అవుతుంది. చేపలు తింటున్నాయి, పోతున్నాయి, కాకపోతే పడతలేవు. ఇప్పుడు నేను వేరే ఫిష్ హంటింగ్ చేస్తాను. గైస్ రీసెంట్గా మేమైతే మీకు అందరికి చెప్పినాం కదా, మా పొలం పక్క పొంటే ఒక బొందు ఉంది, దాంట్లో చాలా చేపలు ఉన్నాయని చెప్పేసి. చాలా వాటర్ ఉండడం వల్ల మేము రకరకాల టెక్నిక్ని యూజ్ చేసి పట్టడానికి ట్రై చేసినాం, కాకపోతే సక్సెస్ అయితే కాలేదు. బట్ ఈరోజు వచ్చేసి వాటర్ అయితే చాలా తగ్గిపోయినాయి దాంట్లో. సో మేము ఈ చిక్కుడు వలను యూజ్ చేసి ఈరోజు ఫిషింగ్ అయితే వేయబోతున్నాము. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి ఏం కథ అని చెప్పేసి. ఆ బొందల పాములు కూడా ఘోరంగా ఉన్నాయి, చూడాలి పాములు పడతాయా చేపలు పడతాయా ఏం పడతాయి అని చెప్పేసి. పాములే ఫస్ట్ పడతాయి కావచ్చు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం.
మనం చేపలు పట్టబోయే బొందు వచ్చేసి గాయస్ ఇదే. దీంట్లో ఘోరంగా చేపలు ఉన్నాయి. సో చూద్దాం పడతాయా పడయా అని చెప్పేసి. మాకు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడ్డ చేపల కంటే పాముల సంఖ్యనే ఎక్కువ. 5-6 పాములు ఉన్నాయి ఇలా ఇప్పటికి. చాలా పారా ఇట్లా అట్టకనే ఎంట్రీ ఇద్దాం పారి దా. నిన్నమన్నా మంచి ఎండ కొట్టింది ఫుల్. ఇవాళ మాకు తగ్గట్టుగా ఎండ లేదు ఏం లేదు, చల్లగా ఉంది వెదర్. నీళ్ళు ఇంకా చల్లగా ఉన్నాయి. మతి నువ్వు మునిగిపోతా కావచ్చు. చేతుడు మీద ఏ ముసలి పాల పడుపో నా మాట శాస్త్రం అడు. ఏమైతుంది? చల్లగా ఉంది. కొంచెం పిల్లలనేయా ఇవి ఏం పిల్లలరా? ఇవే పరకలు, ఇవి కొరమటలకు పడతాయి వెళ్ళేసి. గాయస్ ఇగో ఇసంటిది అయితే ఒకటి మంచిగా చిన్నది పడ్డది. ఒక్కడి కాదురా అయ్యా అయ్యో ఈడున్నాయి ఇవి ఇవి ఇలా మీరు లైవ్ ఎట్లుంది చూసినా బుడగలు బుడగలు వస్తుంది. తట్టింది అన్న మొత్తం అవే బుడ్డాయి. మేము ఇప్పటి వరకు మీకు పాంప్లెట్ ఈ పెద్ద చేపలు చూపెట్టినాం కదా, ఇది వచ్చేసి ఒక పాంప్లెట్ పిల్ల లేత కూన మత్తిగా అన్నట్టుగా. ఇటువంటి పిల్లలు మత్తుకుని ఇవే పడమా సపరేక పోయారు. చిన్న బకెట్ తీసుకురా పోరా, మొత్తం పిల్లలని తీసుకుంటే అలా వారేద్దాం. ఇక ఎట్లా ఇప్పుడే రంప రంప ఉన్నా వస్తుంది దీన్ని పట్టుకో గీరుతుంది. ఉత్తగా కనబడుతుందండి కానీ భలే ఉంది ఆకారం. చేపలు అన్ని గాయస్ ఇంత పెద్ద బొందు ఉన్నా కానీ మొత్తం ఈ షెట్లనే పడినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే షెట్లను లావట్టుకుని మొత్తం ఒడ్డు మీద ఎత్తున్నాం. ఇక బొందని అయితే గాయస్ 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. మధ్యలో మీరు చూడవచ్చు ఇక్కడ చిక్కుడు వాళ్ళని అయితే కట్టినాము. ఇప్పుడు చేపలు ఉన్నాయి అన్నీ మ్యాక్సిమం చిక్కుడు వాళ్ళకి ఇక్కడ సైడే ఉన్నాయి. సో ఇళ్ళని అయితే చేపలు పడుతున్నాం ఇక వేరే వాళ్ళతో. ఏంటిదిరా పామేనా? వచ్చింది అది కూడా పట్టురు ఏమవుతుంది పెట్టు గెజమురి బర్లా అవి దగ్గర దగ్గర అలా 100 కంటే ఎక్కువ చేపలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే ఒక్క చేప కూడా పడతలేదు. సో ఈసారి మేము ఏం ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక వేరే మెథడ్ లేదొద్దు. దాంట్లో ఏవైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ మొత్తం తీసేసినాం అనుకోండి ఖచ్చితంగా మనకు చేపలు అయితే దొరుకుతాయి. వాటర్ తీసేద్దామా? దానికోసం ఒక మెథడ్ని అయితే లెంకలాడినాము, ఒక టూల్ని అయితే యూజ్ చేయబోతున్నాము. ఫటాఫట్ పోయి ఆ టూల్ని అయితే తీసుకొద్దాం. లెట్స్ గో.
మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, దాంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేయడానికి మేము తీసుకొచ్చిన మోటార్ అయితే ఇదన్నమాట. ఇది హోండాకి సంబంధించిన WB30XD. ఈ మోటార్ని యూజ్ చేసి మనం దాంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని తీసేద్దాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న చేపలన్నింటినీ వాడదాం. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి మనకి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అయితే అవసరం లేదు. జస్ట్ పెట్రోల్ పోసినాం అనుకోండి, మనకు 3 ఇంచ్ అవుట్పుట్. గుండు మోటార్ ఉంటుంది కదా, గుండు మోటార్ ఎంతైతే వాటర్ని బయటకు తీస్తుందో అంతా ఈ మోటార్ వచ్చేసి తీసేస్తుంది వాటర్ బయటకు. సో దీన్ని మొత్తం సెటప్ చేసుకుందాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న చేపలన్నింటినీ వాడదాము. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో ఇంకా మీరు వీడియో లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే 1 మిలియన్కి చాలా క్లోజ్గా ఉన్నాం. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ చేపలు అయితే పట్టేద్దాం. ఇప్పుడు దాంట్లో చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. మేము ఓన్లీ పెద్ద చేపలనే తీసుకుంటాం. మాకు ఏమేమైతే అవసరం అవుతాయో అవే పెద్ద చేపలు తీసుకుంటాం. మళ్ళీ నీళ్ళు ఇలా కొడతాం అవన్నీ. సో లాస్ట్కి అదంతా అయిపోయిన తర్వాత కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ అలాగే పంపిస్తాం నీళ్ళు. చిన్న చేపల బతాయి అన్నట్టు ఇక అవి చచ్చిపోవు, మొత్తం చచ్చిపోవు. అందుకే ఇవన్నీ నీట్గా చేస్తున్నాం ఇక. మోటార్ మొత్తం గాయస్ సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఏంటిది అంటే ఇక్కడ సైడ్లో ఏవైతే పైపులు కనిపిస్తున్నాయో వీటికి ఎక్స్ట్రా అటాచ్మెంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వాటర్ గుంజుకుంటుంది లోపలికేని, దీంట్లోకేని వాటర్ బయటకు వస్తాయి. ఒకసారి ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసి అయితే చూద్దాం, స్టార్ట్ అవుతుందా లేదా మరి. ఓకే రే ఇప్పుడు బాగా స్టార్ట్ చేస్తాను. కొట్రా దాని బటన్ ఏంటో తెలుసా? గుద్దేవు అయితే ఇంకా కొట్టేవు. అంతకంటే ముందు మనం చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి ఏంటిది అంటే దీనికి పైప్ కనెక్ట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనము ఒక బకెట్ అని నీళ్ళు పడతాయట, బకెట్ నీళ్ళు అయితే పోసుకోవాలి. అప్పుడు దీంట్లోకి వాటర్ ఫ్లో అయితే మనకు బయటకు వస్తాయి. సో దీన్ని తీసుకుపోయి ఆన్న సెటప్ చేద్దాం. పారా, లెట్స్ గో. లోపల వాటర్లో ఉన్న చెత్త మన మోటార్లకు రాకుండా లాస్ట్ బుడ్ అవుతుంది. బుడ్ని సెటప్ చేసుకుందాం. నేను నూకుతా, పట్టుకో, గొత్తగా పెట్టుకో. చలో లోపల ఒండు బాగున్నది. ఆ ఒండు మన మోటార్ పోతే ఖరాబ్ అవుతుందేమో అన్న పర్పస్లో ఒక బట్ట అయితే కట్టేసినాము. ఇప్పుడు ఈ పైప్ని వాటర్లో వేద్దాం, ఆ తర్వాత మోటార్ స్టార్ట్ చేద్దాం. అన్న ఇదంతా రిస్క్ చేసే బదులు డైరెక్ట్ కొనుక్కొచ్చి ఇలా వేసి మళ్ళీ అవే పడితే అయిపోతుండే కదా. బతుకునే దొరుకుతారా వేడా, దొరికితే కట్టినే పద్దెచ్చాలేసి అవే పడితే అయిపోయా, రిస్క్ ఉండదు మనకు. చాలా స్టార్ట్ అయితే చేస్తున్నా గాయస్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ మోటార్ని వాటర్లో వేసిన తర్వాత. 3, 2, 1.
చేసి మధ్యాహ్నం అవుతుంది. ఆ నీళ్ళు అయిపోయేసరికి ఘోరంగా సేపు అవుతుందట. మధ్యాహ్నం ఇప్పుడు ఎవరు టిఫిన్లు తెచ్చుకోలేదు. నేనే ఇప్పుడు ఇంటికి పోయి అన్నం ఇంకా కూర తొక్కు ఇవన్నీ తీసుకొచ్చిన. ఇక్కడ ఉండాలి ఇక. వాటర్ ఫ్లో అయితే గాయస్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు లోపల ఉన్న వాటర్ బయటకైతే వచ్చేస్తున్నాయి. ఏమా వంటకాలు అయినాయా? అవుతున్నాయి. ఏడు దాకా వచ్చింది? ఇప్పుడే పొయ్యి మీద పెట్టినాం. సుమారు కానీ మనం ఇంత ముందుకు అక్కడ ఒక గుంతను క్లీన్ చేసుకొని వాటర్ వచ్చినాం కదా, అది ఆల్మోస్ట్ ఇండనీకి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే దీంట్లోనే సైడ్కు ఒక గుంత అయితే తయారు చేస్తున్నాము. ఇక్కడికి అడుగట్టేసినాం అనుకోండి, ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని దీంట్లోకి అయితే నింపుకోవచ్చు అనమాట. అక్కడ దాకా వస్తే చాలా ఎక్కువ వాటర్ పడతాయి. కట్ట వస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. గుంత ఏదైతే ఉందో అది మొత్తం నిండిపోయింది. సో అందుకోసమే వేరే దగ్గరనైతే మనం మోటార్ని సెటప్ చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి వాటర్ డైరెక్ట్గా వాగులోకి అయితే పోతున్నాయి. ఆ వాగులోకి ఏం చేయాలి, చెరువు దాకా అయితే పోతాయి. టైం 3 అవుతుంది, ఎవ్వరం తినలేదు. ఇక్కడనే అన్నం వండినాము, ఇక్కడనే తింటున్నాం. ఇక టమాటా తొక్కు సాయనాల పూరెక్కడ అనుకోకూరి మదిరిగాడ తెచ్చి బ్యాక్ సైడ్ గైస్ మీరు చూడొచ్చు వాటర్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ రాకుండే నీళ్ళు మన మోటార్ వచ్చేసి మొత్తం గుంజేసింది. కావాలని అనుకుంటే మేము వాటర్ మొత్తం తీసేయచ్చు, కానీ ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, అవి చచ్చిపోతాయి అన్న పర్పస్లో తీసేస్తలేము. లాస్ట్కు పెద్ద చేపలు అన్నీ పట్టిన తర్వాత పొలంలోకి నీళ్ళు ఇడుస్తాము. ఆ చిన్న చేపలు అన్నీ బతాయి అన్నట్టు. మాకు మెయిన్ డిస్టర్బింగ్గా దీంట్లో ఏముంది అంటే ఈ చెట్టులో కొట్టేసారు, ఇది మొత్తం ఇలానే పడ్డది. సో అది డిస్టర్బెన్సింగ్ ఉంది. మన ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తున్న పొరక మొత్తాన్ని మనం బయటకు గుంజుకోవాలి. అప్పుడు ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆరాంసి చేపలు పట్టొచ్చు ఇక. సో ట్రాక్టర్ తీసుకొద్దాం, ఇదైతే మొత్తం గుంజేద్దాం. దాంట్లో కొన్ని చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అవి చచ్చిపోతాయి, జల్దీ తీసేయాలి. ఆ పొరక గుంజుడు మన తరం కాదు, చేతులతో గుంజంటే బాహుబలి ట్రాక్టర్ మీద దీన్ని గట్టి గుంజామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. మేము అనుకున్న టైం అయితే గాయస్ ఆసన్నమైంది. చేపలు పట్టే రోజు అయితే వచ్చింది. అరే గేరు రాదని మొత్తం పోరా కిట్గా ఇటు పక్క నుంచి పో, అట్లే గేరు రీ పట్టరా పట్టరా పట్టరా.
ఇంటికనే గాయస్ నీళ్ళు ఉన్నాయి. ఇలా కూడా వీళ్ళకి జింగిడిగాలకి ఎవరికి చేప పట్టలేదు, ఎవరికి దొరుకుతలేదు. ఇవి కూడా తీసేస్తున్నాం మా ఇంటిగా ఉత్తరం దొరకబట్టుడే ఇక. చేప అలా అయ్యో నువ్వు ఎందుకు గట్టి దొరకబట్టే ముక్కు కాడ దొరకబట్టాలి. ఇక్కడ రాది ఇక్కడ ఉరుకు కొన కోయి కోయి కానీ పాంగన అన్నయ్య ఏం చేపనే ఇంగ్లీకం ఇంగ్లీకమేనా ఇది? ఇంగ్లీకం టైప్ మార్పు కావచ్చు, అదేంటిదేమో చేసే మంచిగా ఉంటుంది. ఈ చేపలు పడుతుంటే ఒక పాము వచ్చింది, కోయి కోయి దాన్ని చూసి భయపడుతున్నావు. అరే కొర్రమట్టేదిరా గీనే ఉంది అంటే ఏడుంది అది బురదలో పోతుంది మొత్తం లోపలికి. 3 సార్లు ఏంటిదిరా నా కాలు రాది. పట్రా పట్రా కోయి కోయి పట్రా. లేదే ఇలా ఆడి చేలు పెట్టి క్లొత్తు కిందికి. ఇక్కడ వచ్చింది అడుగుతున్నావు పట్రా 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 కిట్టు పట్రా. ఈయన ఉన్నారు రే కోయి కోయి కావు. నువ్వుట్రా నేను చెప్తుందా. మంచి అటు విసిరేద్దు కానీ ఒడుకు విసిరేస్తుంది పోతుంది జోలా అన్నట్టు నీకోసం తోక పడితే అవుతుంది అది. రెండు చేతులు పట్టు మూతి పట్టు బకెట్లేరా. 2 చేతులు పట్టురా అట్లా దొరకదు. మూతి పట్టు మూతి. ఫైనల్గా నేను కూడా ఒక చేప పట్టి ఒడ్డు పడ్డదా? కుర్రమట్టు ఉందా నా కుర్రమట్టు ఉన్నారా? ఒక దగ్గర పెట్టదు కనబడేటట్టు. ఎందుకు ఇసిరేస్తారు నా ఈ చేపలను ఫస్ట్ టైం చూసారు. అవి పేరేం పేరురా? మీరే పెట్టేసిరా ఓ పేరు. పాంప్లెట్ పిల్ల పట్టు 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 లేపట్లే అలా వందమా ఒకటా అటు తోక పడుతున్నావు. తాలికే పట్టరా దొరకదే తాలికే పట్టి బోరా బోరా పాంప్లెట్ ఏంటిది అదే మామ కవరికి వచ్చినాయిరా జింగిడిలన్నీ. ఇల్లు చెప్తున్నాడా తాలికే పట్టరా అదే పట్టరా నీకు ఏరా చిల్లి కలేసిరా. ఆకులు పడుతుంది పని అన్ని. చేస్తాడు మీరు పట్టుకుని అక్కడ పెద్దది ఉందిరా. పోతే అటాక్ రా. అరే పోరా అరే కంప్లీట్. మొత్తానికి అందరిని తప్పించి రామాయణ చిన్న పిల్ల 2 పాపులేట్. కుర్రమట్ట నాకే దొరికింది, ఎవరికి దొరకలేదు. దుంకుతాయి బకెట్ చక్క పెట్టు. ఇక
అయ్యో నీళ్ళు తక్కువ కాగానే వాన పడ్డట్టు అన్ని చిట దుంకుతున్నాయి చూసిన పిల్లలు చేపలు అన్ని లెఫ్ట్ సైడ్ కిట్టు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడు మొత్తం ఇవన్నీ ఇంకా నీళ్ళు పోయినా అనుకో ఈజీగా దొరుకుతాయి చేపలు. ఇంకోటి ఉన్నది మన అడుగులున్నాయా అడుగులనే చేస్తున్నాయి గదే గదే కొరమటరేనా కిట్టిగా అదేరా కొద్దిగా ముంగడు ఇంకా మొత్తం దుంకిదిరా పాయరా. బాబాయ్ బాబాయ్ ఇట్లా ప్లీజ్ అంటలేదు బాబాయ్ అంటలేదు ప్లీజ్ పట్టుకో. చిన్న పిల్లని కూడా నేను బతికిస్తున్నా ప్రాణిస్తున్నా ఎందుకు ఈ పాపం గిద్ద చిన్నది. నేను ఇటు పెడతాను పక్క అని పిల్లలు ఇటు పెడతాను ముసలోడు ఉనికి అటు ఉనుకుతా కట్టెతోని చిన్న చిన్న తీసుకుంటా నీళ్ళు ఎత్తున్నాం కానీ దీని పనులు చూసిరా ఇది పస్త పత కూర్చుతాయి. ఇంగ్లీకం అదే అసలైన ఇంగ్లీకం అక్కడ వేసింది. అసలైన ఇంగ్లీకం అది కూర్చుతాయి అన్నాడు ముందు. అల్ట్రా లెజెండ్ ప్రో మ్యాక్స్ గడ్డి లోపడి వేమి చేప. పట్టేటప్పుడు అయితే అస్సలే దొరుకుతలేవు ఇట్లానే బకెట్లకే ఇట్లా జంప్ అయిపోతుంది. దాని తాత వచ్చింది చూడు వెనక. లాస్ట్ కుర్రమట దీని గురించే మొత్తం అంతా లింక్ లో దొరికింది. లాస్ట్ చెట్ల కింద వేయింది లావట్టి మళ్ళీ తీసుకొచ్చి పెద్దది అన్నిటికన్నా. ఇది స్టార్టింగ్ లో దొరికింది మొత్తం భూమి లోపలికి పోయి జాక్కుంది. లాస్ట్ కొత్త నాకు దొరికింది కలాస్. మొత్తానికి చేపలన్నీ ఫినిష్. సో మొత్తానికి మన చేపలన్నీ దీంట్లో అయితే ఫినిష్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు కొరమటనా పెద్దదా పెద్దది పట్టు. అదే నేను చెప్పిన భూములు ఉంటాయని కదా పడామా పట్టుడే మొత్తం క్లియర్ ఆల్ క్లియర్ చేసుకున్నాకనే పోవాలి. అన్నీ అయిపోయినాయి అనుకున్నాము, కాకపోతే ఒక్కటి మిగిలి ఉంది. అది రామ్గాని కలిగిందట, మళ్ళీ నాకు కాలు కలిగింది. రైట్ లెగ్ కింద ఉంది. అది పట్టుడు కిట్గా తోక పట్టుకొని వస్తుంది అంది మళ్ళీ తిరిగి అద్దాగంట. లాస్ట్ అయిపోయినట్టు రామ్ క్లియరెన్సా లాస్ట్ వెళ్తే క్లియర్ అయినట్టు. ఈ వాటర్లో చిన్న చిన్న పిల్లలు చాలా ఉన్నాయి. సో అవిటికి ఏం కాకుండా చనిపోకుండా పొలంలోకి వాటర్ అయితే ఇడిసపెడతాము. మనం పట్టిన చేపలన్నీ ఇల్లు అవుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. పర్రే పోతియాడు ఉరుకొచ్చి దీని మీద దుంకుతా అనుకున్నాడు, కాళ్ళు తట్టుకుని బూడిలో పడ్డా. నేనే దుంకుతా అనుకుంటు. సో ఫ్రెష్గా గైస్ కడుక్కొచ్చుకున్నాము. మీకు ఈ వీడియో 10 minutes 15 minutes లాగా అనిపిస్తుంది కావచ్చు, కానీ ఈ చేపలు పట్టడం వెనకాల ఒక 4-5 days కష్టం అవుతున్నది. మేము పట్టిన చేపలన్నీ దీంట్లో అవుతున్నాయి. ఇప్పుడు అన్నింటినీ ఉమ్మరిచ్చి ఏమేమి పడ్డా ఏం కథ అనేది చూపిస్తాం. అటు పోగల మెల్ల అన్న ఏం ఫస్ట్ పెద్దగా పడ్డా దూరం వాళ్ళు వేసారా పోయక్తారా. మొత్తానికి గైస్ ఇన్ని చేపలు అయితే దొరికినాయి. కొర్రమటలు వచ్చేసి 1 2 3 4 5 6 దొరికినాయి. అండ్ బొచ్చలు ఉన్నాయి కొన్ని. ఈ చేపలు ఫస్ట్ టైం మేము చూసుడు ఏం చేపలో ఏమో. నేను చెప్తున్నా గమ్మతున్నాయి కదా. సో ఈ బొచ్చలు వచ్చేసి ఆల్రెడీ వీటి పని అయితే ఖతం అయిపోయింది, చచ్చిపోయినాయి ఇప్పటిదిప్పట్లనే. అండ్ కొర్రమట్టలు ఓకే. సో గిన్ని చేపలు అయితే గైస్ దొరికినాయి. ఇంకా మత్తుకునే ఎంకలాడితే కొరబడలు ఇంకో 2-3 దొరకవచ్చు, కానీ మొత్తం ముళ్ళు కూస్తున్నాయి, అందుకనే ఆపేసినాము.
పప్పి కావాలట ఇచ్చి కమాన్. మంచిగా ఆడుకున్నాక మనం రుద్దుకుంటారా. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. చేపల వేట ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. నెక్స్ట్ ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చిందనుకో నైట్ టైంలో ఇంకో సంథింగ్ డిఫరెంట్ వేటకైతే పోతున్నాము. అది షూట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాము. తినేదే అది, తినంది కాదు. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.